ఇద్దరికి సరిపోయింది. అంటే మహాయుతి లేదు మహావికాస్ అఘాడి అంటూ మహారాష్ట్రలో, ఇక్కడ జార్ఖండ్ దగ్గరకు వచ్చేసరికి ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టుగా. ఇలా ఉన్నప్పుడు ఎన్డీఏకి ఒక చోట, ఇండియా కూటమికి ఒక చోట అధికారం అనేది దక్కింది. సో అక్కడ మాకు వచ్చింది అంటే ఇక్కడ మేం గెలిచామన్నట్టుగా ఇద్దరు పార్టీల వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, రెండు కూటముల వాళ్ళు. మొత్తానికి ప్రజలు ఈసారి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా సంచలనమయ్యే తెలిసిందే. బట్ ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికలు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయింది, ఎవరిచ్చినటువంటి హామీలు అక్కడ ఈ అధికారాన్ని వాళ్ళకి కట్టబెట్టాయి అనేదే ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి అంశం. మొత్తానికి మహారాష్ట్ర మహాయుతి కూటమికి అధికారాన్ని మళ్ళీ కట్టబెట్టింది. జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండియా కూటమి వాళ్ళకి ఈసారి మళ్ళీ అధికారం దక్కింది. ఇక మిగతా చోట్ల జరిగినటువంటి ఫలితాలు మనం చూసుకున్నప్పుడు కర్ణాటకలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కొన్ని స్థానాలకి, అలాగే బెంగాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ టీఎంసీ వాళ్ళే ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంగా ఎక్కువగా ప్రభావం చూపించింది అనేది తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్లతోటి అత్యంత భారీ మెజారిటీతోటి తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు. అది కాంగ్రెస్ వాళ్ళకి కాస్త ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పొచ్చు. సో జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 23, ఇండియా కూటమి 57, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. అలాగే మహావికాస్ అఘాడి, మహాయుతి దీనికి సంబంధించి చూసినప్పుడు మొత్తం 288 స్థానాలు మహారాష్ట్రలో, 234 ఎన్డీఏ కూటమికి సంబంధించి, అలాగే 49 స్థానాలు మహావికాస్ అఘాడి వాళ్ళకి వచ్చాయి. ఇది జరిగినటువంటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఆ రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, వన్ సైడ్గానే వార్ అనేది నడిచింది. సో దీని మీద ఇవాళ మన డిబేట్ అంటే ఏ అంశాలకు సంబంధించి ప్రజలు ఈ ఫలితాన్ని ఇచ్చారు, ఎవరి వైపు నిలబడ్డారు, వాళ్ళ హామీలు ఏంటి, ఏం జరిగి ఉంటుంది అన్న దాని మీదే ఈరోజు డిబేట్ అంశం. మనతో పాల్గొంటున్నారు, ప్రస్తుతం జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు, అలాగే అనలిస్ట్ పురుషోత్తం గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ దిలీప్ ఆచార్య గారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ కన్వీనర్ సిఏ నేతి మహేష్ గారు, అలాగే మనకి త్వరలో బీర్లా ఐలయ్య గారు ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అలాగే శివసేన తెలంగాణ అధ్యక్షులు శివాజీ గారు, సిపిఐ నుంచి సుధాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. తులసిరెడ్డి గారు, సో ఈరోజు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, జరిగినటువంటి ఎన్నికల సరళి, వచ్చినటువంటి ఫలితాలు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ ముందుగా ప్రియాంక గాంధీ అత్యంత భారీ మెజారిటీ తోటి గెలవడం పట్ల మీరేం భావిస్తున్నారు? ఓకే, ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి 5 ప్రత్యేకతలు ఉన్నాయనుకుంటున్నాను నేను. ఆ 5 ప్రత్యేకతల్లో నంబర్ 1 సమన్యాయం. భారత ప్రజానీకము ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి సమన్యాయం చేశారు. ఒక రాష్ట్రం వాళ్ళకు, ఒక రాష్ట్రం వీళ్లకు. సరే, దాంట్లో చిన్న పెద్ద తేడా ఉందనుకోండి. ఓవరాల్ గా రెండింటిలో ఒకటి అట్లా, ఒకటి ఇట్లా. ఇది సమన్యాయం నంబర్ 1 ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత, 2 చోట్ల కూడా అధికార పార్టీ కూటమికి అవకాశాలు ఇచ్చారు. అంటే 1 more ఛాన్స్ ఇస్తాము, 2 చోట్ల కూడా అధికారంలో ఉండే కూటమికే అవకాశాలు ఇచ్చారు. జార్ఖండ్ లో కానీ, మహారాష్ట్రలో కానీ 1 more ఛాన్స్ ఇద్దాము అనే యాంగిల్ ఒకటి రెండవ ప్రత్యేకత. మూడవది, పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు రివర్స్ జరిగింది. అవును, మహారాష్ట్రలో ఏమి మొన్న 4 నెలల కింద పార్లమెంట్ ఎన్నికల్లో 48 ఎంపీ సీట్లకు గాను 30 ఇండియా కూటమికి వచ్చాయి, 17 బీజేపీకి వచ్చాయి. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. అప్పుడు ఇండియా కూటమికి మెజారిటీ వచ్చింది, ఎన్డీఏకు తక్కువ వచ్చింది. ఇప్పుడు రివర్స్ అయింది మహారాష్ట్రలో. ఓకే, అదే ఇక్కడ చూస్తే జార్ఖండ్ లో పార్లమెంట్ ఎన్నికల్లో 14 గాను 9 వచ్చేసి బీజేపీ ఎన్డీఏ కూటమికి వచ్చాయి, 5 మాత్రమే ఇండియా కూటమికి వచ్చాయి. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు వచ్చేసి 2 చోట్ల కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు రివర్స్ గేర్ లో వచ్చేసి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అది మూడవది. ఇక 4వది, భారత రాజకీయాల్లో ఒక కొత్త ధృవతార అరంగేట్రం, ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయడం వచ్చేసి ప్రియాంక గాంధీ గారు. అఫ్ కోర్స్ రాజకీయాల్లో చాలా ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో
ఒక భారీ మెజార్టీతో ఒక అరంగేట్రం ఎంట్రీ కావడం అనేది అది డెఫినెట్ గా భవిష్యత్ రాజకీయాల్లో డెఫినెట్ గా వచ్చేసి ఒక ధృవతార ఒక ప్రభావం అనేది ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే. 4వ ప్రత్యేకత. 5వ ప్రత్యేకత, 2 చోట్ల కూడా కూటములే. అవును. సింగిల్ పార్టీ కాదు, అక్కడ కూటమే ఇక్కడ కూటమే, ఆ పక్క ఈ పక్క. కాబట్టి ఈ ఎన్నికలు వచ్చేసి కూటముల మధ్య జరిగినాయి. జనరల్ గా అటు కాంగ్రెస్ బీజేపీను ఇట్లా కాకుండా అక్కడ కూటమి ఇక్కడ కూటమి ఆ విధంగా జరగడం అనేది. కాబట్టి ఈ 5 ప్రత్యేకతలు ఈ ఎన్నికలకు ఉన్నాయనేది నా అభిప్రాయం. రైట్. మహేష్ గారు, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఈ బైపోల్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రభావం చూపింది అనేది కూడా తెలుస్తోంది. అలాగే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి బైపోల్స్ లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు బాగానే ఇవి చూపించాయి. ప్రత్యేకంగా మహారాష్ట్ర మీదే మొత్తం అందరి కన్ను కూడా ఉంది. ఎందుకంటే శివసేనలో వచ్చినటువంటి చీలిక కావచ్చు, గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ముందు ప్రమాణ స్వీకారం అయిపోయి తర్వాత మళ్ళీ ఈ రాజకీయాలు వ్యూహాలు ఇవన్నీ కూడా పన్నిన తర్వాత అధికారంలోకి వచ్చి మళ్ళీ విడిపోయి ఇదంతా జరిగినటువంటి సంఘటనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి తీసుకున్నప్పుడు ఈ శివసేన వర్గంలో ఒకటేమో బాల్ ఠాక్రే వర్గం, ఇంకోటేమో షిండే వర్గం అన్నట్టుగా అయిపోయింది. ఈ 2 వర్గాల మధ్యన పక్కన బీజేపీ, ఇటువైపు ఏమో కాంగ్రెస్, ఇక లోకల్గా ఉన్నటువంటి పార్టీలు. సో ఇంతమంది మధ్యలో అక్కడ అధికారం కోసం పోటీ జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం సార్.